అందరికీ నమస్తే. ప్రముఖ నటుడు మరియు రచయిత అయిన శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు రచించిన మరొక మంచి కథ. శీర్షిక గడ్డి పువ్వు. ఈ కథ యువ దీపావళి వార్షిక పత్రికలో 1976వ సంవత్సరంలో ప్రచురించబడినది. ఇక కథలోనికి వెళితే, సాయంకాలం మెయిల్కి స్టేషన్లో నన్ను కలుసుకో. ఆత్మహత్య చేసుకునే ముందు ఆఖరిసారి నీతో మాట్లాడాలి. ఇది పేరిందేవి ఇచ్చిన టెలిగ్రామ్. ఆత్మహత్య నన్నంత కంగారు పెట్టలేదు, కానీ మద్రాసులో ఉండాల్సిన పేరిందేవి మెయిల్లో ఎందుకుంది, ఎక్కడికి బయలుదేరుతుందా అనే ఆశ్చర్యం కలిగింది. పేరిందేవికి ఏమీ తోచనప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటాననటం ఒక అలవాటు. పేరిందేవి చాలా అందంగా ఉంటుంది. అందమైన వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు, వాళ్ళ కోసం మగవాళ్ళు చేసుకోవాలి కానీ అని నేనెప్పుడూ ఆవిడికి నచ్చచెప్తూ ఉండేవాడిని. మా కాలేజీ రోజుల్లో ఆమెని మా తరం కుర్రాళ్ళంతా ఆనవాయితీగా ప్రేమించి, చొక్కాలు చింపుకుని, ప్రేమగీతాలు రాసి, చిన్న చిన్న ఉత్తరాలు రాసి, వాళ్ళ అన్నయ్య చేత చావు దెబ్బలు తిన్నవాళ్లే. పేరిందేవి ఆ రోజుల్లో మా కాలేజీకి బ్యూటీ క్వీన్. చెప్పొద్దు, నేను కాలేజీలో చేరిన కొత్తలో ఆమెని ప్రేమించాను. కానీ మా క్లాస్మేటు, నా రూమ్మేటు కాళ్ళు విరిగాక ఆ ప్రేమని అంతే రహస్యంగా అటకెక్కించేశాను. నా ప్రేమ మీద కన్నా నా శ్రేయస్సు మీద నమ్మకం ఎక్కువ. ఇప్పటికీ నా కథల్లో అందమైన అమ్మాయిని ఊహించుకున్నప్పుడల్లా ఆ ముక్కు కళ్ళు జ్ఞాపకం వస్తాయి. తమాషా ఏమిటంటే, అందరి కుర్రాళ్లలోకి నేనే వెర్రితలలు పోకుండా ఉన్న పెద్ద మనిషినని ఆమె దురభిప్రాయపడింది. నా పెద్ద మనిషి తరహాకి అర్థం నాలో ప్రేమ లేకపోవటం కాదని, ప్రేమ ఫలించదన్న తెలివితేటలని ఆమెకి తెలియదు. ఆమె ఇంటికి తరచూ వెళ్ళేవాడిని. నాతో ఎవడెవడు తనతో ఎలాంటి కొక్కిరాయి పనులు చేశాడో చెప్పుకునేది. మగవాడు చేసే పనుల్ని ఆడది ఎలా తేలికగా జమకొడుతుందో ఆమె దగ్గర మొదటి పాఠాలు నేర్చుకున్నాను. కాలేజీ ఆవరణ దాటి ఉద్యోగంలో చేరి సాహితీ వ్యాసంగంలో పరపతిని సంపాదించుకున్నాక 2 కోరికలు మిగిలిపోయాయి. ఒకటి, నేను చదువుకున్న కాలేజీలో నా లెక్చరర్ల ముందే ఉపన్యాసం ఇవ్వటం. 2, పేరిందేవిని కలుసుకుని నా పరపతిని ఎలా అర్థం చేసుకున్నదో తెలుసుకోవటం. తెలుగుదేశంలో ఉపన్యాసాలు ఇవ్వటానికి పెద్ద కష్టపడనక్కర్లేదు. పరపతి కంపోస్ట్ ఎరువులో పెరిగే మొక్కలాంటిది. సులువుగానే మొదటి కోరిక నెరవేరిపోయింది. ఇక రెండోదే మిగిలిపోయింది. ఒకసారి ఏదో నాటక సమాజ ప్రారంభోత్సవానికి నెల్లూరికి ఆహ్వానం వచ్చింది. స్టేషన్లో ఒక తెల్లటి మనిషి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. పళ్ళు ఎత్తు, పెద్ద కళ్ళజోడు, వెనక చిన్న కళ్ళు. చాలా నమ్రతగా మర్యాదగా పలకరించాడు. సభకి మరొక గంట వ్యవధి ఉన్నది, ఇంటికి వెళదాం అన్నాడు. ఇళ్లల్లో మర్యాదలంటే నాకు కాస్త భయం. హోటల్కి పోదాం అన్నాను. ససే మీరా, రావాల్సిందే. మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లటంలో ఒక పరమార్థం ఉన్నదన్నాడు. అదుగో అలా మళ్ళీ పేరిందేవిని కలిశాను. అతని భార్య పేరిందేవేనని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. పేరిందేవి ఇంకా అందమైన వాడిని పెళ్లి చేసుకుంటుందని నా ఊహ. స్టేషన్లో అతని నమ్రత చూసి ముచ్చటపడిన నేను అతను పేరిందేవి భర్తని తెలిసాక సరిపెట్టుకోలేకపోయాను. కోటేశ్వరరావు గురించి తెలుసుకున్నాక పేరిందేవి అతనిలో ఏం చూసిందో అర్థమైంది. అతను మంచివాడు, పెద్ద మనిషి. తన గురించి తాను చాలా తక్కువగా మాట్లాడతాడు. చాలా తెలివైన లెక్చరర్ అని విద్యార్థులు అతని పట్ల చూపే గౌరవాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. తమ గొప్పతనాన్ని, అందాన్ని విరివిగా ప్రదర్శించే తోటి విద్యార్థులతో విసిగిపోయి ఉన్న పేరిందేవి అతనిలో ఒక రిలీఫ్ని పొంది ఉంటుంది. మనం తరచూ చూసేదాన్ని ఎదుటి వ్యక్తిలో మిస్ కావటమే ఒకప్పుడు ఆకర్షణ అనిపించుకుంటుంది. ఆ నెల్లూరు ప్రయాణంలో పేరిందేవి అందం కన్నా కోటేశ్వరరావు స్నేహం నన్నెంతో ఆకర్షించింది. ఇద్దరం తక్కువ వ్యవధిలోనే మిత్రులైపోయాం. నేను ఆఫీస్ పని మీద విజయవాడ చేరాక వాళ్ళింటికి చాలాసార్లు వెళ్ళాను. కోటేశ్వరరావు రూపంలో ఒక విలువైన ఆస్తిని సంపాదించుకున్నట్లు పేరిందేవి ప్రవర్తించేది. అతని తలకు నూనె రాయటం దగ్గర నుంచి సాయంకాలం రాబోయే తలనొప్పి వరకు ఆమె పడే జాగ్రత్తలు చూస్తే నాకు అప్పుడప్పుడు అతని మీద ఈర్ష్య కలిగేది. భార్యలో పొజిటివ్నెస్ చాలా అందంగా ఉంటుంది. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. ఇప్పుడు పేరిందేవి టెలిగ్రామ్ చూసి ఆమె ఆత్మహత్యకి కొత్త కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించాను.
ఆ ఉదయం కోటు బత్తాములు ఆమె కుట్టుకోకుండా తనే కుట్టుకోవటమో, బయట హోటల్లో కాఫీ తాగొచ్చి ఆమె చేతి కాఫీ తీసుకోకపోవటమో, ఇలాంటి ఏ కారణమైనా కావచ్చు. మెయిల్ పావుగంట ముందుగా వచ్చింది. అప్పటికే నా కోసం అన్ని వైపులా గాలిస్తుంది పేరిందేవి. ఇంత ఆలస్యంగా వచ్చేవేం? నువ్వు రావేమోనని భయపడుతున్నాను అంది. నువ్వు ఆత్మహత్య చేసుకున్నాక ఏకంగా పలకరిద్దామనుకున్నాను అన్నాను నవ్వుతూ. ముఖం ఎర్రగా చేసుకుని, ఈసారి నవ్వులాట కాదు రాము, ఇంటికి చేరాక అటో ఇటో తేల్చేసుకుంటాను అంది. ఏ ఇల్లు చేరాక? మీ ఇల్లా, మీ ఆయన ఇల్లా? ఏడుస్తున్నప్పుడు కూడా నీ హాస్యం వదులుకోవు. సరే, ఆఖరిసారి నా ఆతిథ్యం స్వీకరిద్దువు గాని కాఫీ తాగుదాం పద అన్నాను. కాఫీ వద్దు, చట్టుబండలు వద్దు. బాబు బెర్త్ మీద నిద్రపోతున్నాడు అంది. సరే, విషయమేమిటో చెప్పు అన్నాను. మీ మిత్రుడు పెద్ద మనిషని కదూ మొదట్నుంచి నీ నమ్మకం? పొరపాటు. అతను పెద్ద మనిషని నువ్వు మొదట నమ్మావు. నీ నమ్మకాన్ని నేను నమ్మాను. కాదని ఇప్పుడేమైనా రుజువైందా? మొదటిసారి పేరిందేవి కళ్ళల్లో నీళ్లు చూశాను. ఆయన మరొక అమ్మాయి వలలో పడ్డారు. నిర్ఘాంతపోయాను. కోటేశ్వరరావు లాంటి మనిషి ఇంత ఆలస్యంగా జీవితంలో మరొక అమ్మాయిని ప్రేమిస్తాడంటే ఆశ్చర్యమే మరి. నీకంటే అందమైన అమ్మాయి ఎవరు కనిపించారబ్బా? అందం లేదు, నా బొంద లేదు. ఆవిడ నల్లగా కాల్చిన చింతపెక్కలాగా ఉంటుంది. పొట్టిగా గిడసబారినట్లుంటుంది. చిన్న మెల్లకను కూడాను. ఇలాంటి సందర్భంలో ఆడదానికి ఎదుటి మనిషి అందవికారంగా కనిపించటంలో ఆశ్చర్యమేమీ లేదు. మెల్లకన్ను, చింతపెక్క, పేరిందేవి దృష్టి అయి ఉండవచ్చు. అంత అందవికారంగా ఉండటం సాధ్యమైతే కోటీశ్వరరావు అభిరుచికి ప్రేమకు అర్థం ఉండదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాను. ఆయన నీ మిత్రుడేగా. నన్ను దూరం చేసుకోవటంలో ఏం నష్టపోతున్నారో గుర్తు చెయ్యి అంది. ఈ లోపున నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆయన గుర్తుపట్టినా ప్రయోజనం ఉండదు అన్నాను. పేరిందేవి కోపంగా చూసింది. పెళ్లి చేసుకున్నాక ఆడవాళ్ళందరూ మగవాళ్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతారని మీ మగవాళ్ళ ఉద్దేశం. పెళ్లి చేసుకున్న మగవాళ్ళ ఉద్దేశం కావచ్చు కదా. నాకింకా పెళ్లి కాలేదు అన్నాను. అంత కష్టంలోనూ పేరిందేవికి నవ్వొచ్చింది. మొదటిసారిగా నా 2 చేతులు పట్టుకుని ప్లీజ్ హెల్ప్ మీ అంది. ఆదివారం వెళ్ళి వస్తాను. కోటేశ్వరరావుతో మాట్లాడతాను. నా నుంచి ఏ విషయమూ వినే వరకు నీ నిర్ణయాన్ని వాయిదా వేయి అన్నాను. పేరిందేవి తలూపింది. మేలు వెళ్లే వరకు నిలబడి ఇంటికొచ్చాను. ఆ ఆదివారం నెల్లూరు వెళ్ళాను. నేను వస్తున్నట్లు ఉత్తరం రాయలేదు కోటేశ్వరరావుకి. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఏం సార్, ఏమిటి కొత్త ప్రోగ్రాం? ఏదైనా ఉపన్యాసమా అన్నాడు. అవును, ఈసారి నాటక సమాజానికి కాదు, ఒక వ్యక్తికి. మీకు ఉపన్యాసం ఇవ్వాలని వచ్చాను. మీకు తెలుసో లేదో, మీ ఆవిడ ఆత్మహత్య చేసుకోవటానికి 4 రోజుల క్రిందట వాళ్ళ ఊరు వెళ్ళింది అన్నాను. కోటేశ్వరరావు తలదించుకున్నాడు. మీకు తెలిసిందన్నమాట అన్నాడు. అంటే ఆవిడ చెప్పింది నిజమేనా? కళ్యాణి గురించి అయితే నిజం కాదు అన్నాడు గంభీరంగా. అంత అందవికారికి ఎంత అందమైన పేరు. ఆమె పేరు కళ్యాణి అన్నమాట. అసలింతకీ ఎవరీ కళ్యాణి? కూర్చోండి, ముందు కాఫీ తాగుదాం. 10 నిమిషాల్లో కాలేజీకి వెళ్ళాలి. కళ్యాణిని చూశాక ఆమె గురించి చెప్పమంటారా, ఆమె గురించి చెప్పాక చూస్తారా అన్నాడు. చూడని ప్యారిస్ నగరాన్నేదో చూపించేంత గర్వంగా చెప్పాడతను. ఆ మాటే అన్నాను. నా దృష్టిలో ఆమె ప్యారిస్ నగరం లాంటిదే. ఆమెనంత అందంగా తయారు చేశారు. పసిపిల్లలు కొయ్యబొమ్మకి పరికిణీ ఓణి వేశాక చూసి ఆనందించినట్లు లేని కళ్యాణిని కళ్ళలో ఊహించుకుంటూ అన్నాడతను. కళ్యాణి అంత అందంగా ఉంటుందన్నమాట అన్నాను. కోటేశ్వరరావు చిరునవ్వు నవ్వుతున్నాడు. మీరే చూస్తారుగా. 6 నెలల క్రిందటే లేబొరేటరీ అసిస్టెంట్గా మా కాలేజీలో చేరింది. షీ ఈజ్ విర్చువల్లీ మై క్రియేషన్ అన్నాడు. కళ్యాణి గురించి పేరిందేవి చెప్పిన దానికి కోటీశ్వరరావు మాటకి పొంతన కుదరలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరే నిజం చెప్పి ఉండాలి. ఎవరు చెప్పినట్లు? కళ్యాణిని చూడాలన్న ఆత్రం ఎక్కువైంది. కోటేశ్వరరావుతో కలిసి కాలేజీకి వెళ్ళాను. రసాయనాల వాసన కొట్టే హాలులో ఒక మూల కుర్చీ వేసి కూర్చోబెట్టాడు.
మొదటి పీరియడ్ విద్యార్థులకు పాఠం చెప్పుకుపోతున్నాడు. ఏదో ప్రయోగాలు చేసి చూపిస్తున్నాడు. ఆపుదల లేకుండా మాట్లాడే తీరు, మాట్లాడుతున్నంతసేపు చిరునవ్వు అతనిలో కొత్త అందంలా కనిపించింది నాకు. ఇది కోటీశ్వరరావులో నాకు అంతవరకు తెలియని ఆకర్షణ. ఆ కళ్యాణి ఎవరో అతని వైపు ఆకర్షించబడటంలో ఆశ్చర్యం లేదనిపించింది. గంట గడిచిపోయింది. నేను ఎందుకు ఎదురుచూస్తున్నానో నాకే అర్థం కాలేదు. విద్యార్థులందరూ వెళ్ళిపోయారు. ఈలోగా ఎవరో తెల్లటి చీర కట్టుకున్న స్త్రీ వచ్చి అతని పక్కనే నిలబడింది. నెమ్మదిగా రహస్యం చెప్తున్నట్లు మాట్లాడుతోంది. ఆమెను నా దగ్గరకు తీసుకువచ్చి పరిచయం చేశాడు కోటేశ్వరరావు. ఆమెను చూడగానే నివ్వెరపోయాను. నోట మాట రాలేదు. ఆమె వైపే 2 కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడ్డాను. పేరిందేవి చెప్పిన మాటలో ఒక్క అక్షరం పొల్లు లేదు. కళ్యాణి నల్లగా పొట్టిగా ఉంది. నోరిప్పితే తెల్లని పళ్ళు మినహాయిస్తే ఆమె సిగలో మల్లెలు తప్ప ఆ శరీరంలో ఎక్కడా తెలుపులేదు. కన్ను మెల్ల. మొదటిసారి పేరిందేవి నిజాయితీ మీద గౌరవం పెరిగింది. కోటీశ్వరరావు అభిరుచి మీద సన్నగిల్లింది. కోటేశ్వరరావు నవ్వుతున్నాడు. ఈయన గొప్ప రచయిత. మా ఆవిడిని కాలేజీలో ప్రేమించిన క్లాస్మేట్స్లో ఈయనొకరు అన్నాడు. కళ్యాణి చిరునవ్వు నవ్వుతూ నమస్కారం చేసింది. సృష్టిలో ఏదో ఒక కోణంలో విచిత్రమైన అందాన్ని అమర్చాడు దేవుడు. అతి జుగుప్సాకరంగా కనిపించే పీత నడకలో వయ్యారం కూడా సరిగ్గా చూస్తే కాస్త వింతగా కొత్తగా కనిపిస్తుంది. కళ్యాణి చిరునవ్వు నవ్వినప్పుడు ఆమె అందవికారాన్ని సగం క్షమించగలిగాను నేను. ఆమె నలుపుని మరిపించే మెరుపులాగా కనిపించింది ఆ నవ్వు. ఆమె మాటల్లో సాధారణ స్త్రీ గొంతులో కనిపించే మార్దవం లేదు. ఆ విషయం ఆమెకి తెలుసు. అందుకనే గొంతు విప్పి స్పష్టంగా మాట్లాడదనుకుంటాను. కానీ తేలికగా రహస్యంలాగా నెమ్మదిగా మాట్లాడటంలోనే ఓ కొత్త హుందాని సంపాదించుకుంది. ఉన్న అందాన్ని బాహటంగా ప్రదర్శించుకోవటం వికారంగా ఉంటుంది. కళ్యాణికి తనకు లేనిదేమిటో తెలుసు. వాటిని ఎలా భర్తీ చేసుకోవాలో తెలుసు. ఆమె వెళ్ళాక నేనింకా అలాగే నిలబడి ఉండటం చూసి నవ్వుకున్నాడు కోటేశ్వరరావు. ఇప్పుడు కళ్యాణి గురించి చెప్తాను రండి. ఆమె గురించి తెలుసుకోవటానికి మొదటి అర్హతని సంపాదించుకున్నారు అన్నాడు. ఇద్దరం కలిసి లైబ్రరీలోనికి వచ్చి కూర్చున్నాం. చెప్పాడు. కాలేజీలో చేరిన 2 నెలల వరకు ఆమె గురించి నేను పట్టించుకోలేదు. ఒక 2 నెలల క్రిందట వరకు ఆమె కూడా కాలేజీలో ఎవరి గురించి పట్టించుకునేది కాదు. ఏదో నేరం చేసిన మనిషిలాగా తనని తన ముఖాన్ని నలుగురికి కనిపించకుండా దాచుకుని తిరిగేది. ఎప్పుడూ ఆ లాబొరేటరీ దాటి వచ్చేది కాదు. ఏదో శాపం నుంచి విముక్తికి ఎదురుచూసే దేవతలాగా కనిపించేది. కాలేజీ కుర్రాళ్ళు బ్లాకీ అని పేరు పెట్టారు. లాబొరేటరీలోనికి వచ్చినప్పుడు ఆమెను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవటం నాకు తెలుసు. ఏదో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే నేరస్తురాలిలాగా ఆమె కనిపించేది. సిగరెట్ వెలిగించాడు. కట్టులో బొట్టులో శ్రద్ధ ఉండేది కాదు. ఏదో చీర కట్టుకుని వచ్చేది. ఎప్పుడూ గొంతు విప్పి మాట్లాడినా ఎందుకో క్షమాపణ చెప్పుకుంటున్నట్లుండేది. కాలేజీ వార్షికోత్సవానికి 2 రోజుల ముందే సెలవు పెట్టేసింది. ఉత్సవంలో ఎక్కడా కనిపించలేదు. తర్వాత తెలిసింది నలుగురు మధ్యకి రావలసిన ప్రమాదం నుంచి తప్పించుకోవటానికే సెలవు పెట్టిందని. కానీ ఇప్పుడు అలా కనిపించటం లేదే అన్నాను. థ్యాంక్స్. అదే నేను ఆమెలో సాధించిన విజయం అన్నాడు గర్వంగా. అదేమిటి? అవును సార్, జన్మతః ఆమె స్త్రీనే. కానీ స్త్రీత్వాన్ని గుర్తు చేసే ఏ అనుభవమూ ఆమె జీవితంలో తొంగి చూడలేదు. రోడ్డు పక్క గడ్డి పువ్వుని ఎవరూ తలలో తురుముకోరు. ఎందుకంటే 10 మందిని ఆకర్షించే అందం కాదు దానిది. కానీ వర్షం పలకరింతకి అది కాసేపైనా తలెత్తి చిరునవ్వు నవ్వుతుంది. ఆ దృష్టి ఉన్న ఒకరిద్దరైనా అది కాసేపు ఆలోచించేటట్లు చేస్తోంది. కళ్యాణిలో అందవిహీనత కన్నా ఆ గుర్తింపులో ఆమె పడే మదన, నలుగురి గుర్తింపు నుంచి పారిపోవాలనే ఆరాటం నాకు చాలా జాలి కలిగించింది. ఆమె గురించి ఆలోచించటం ప్రారంభించాను. ప్రేమతో కాదు, జాలితో. వ్యక్తిగా చాలా గంభీరమైన మనిషి. చాలా మంచిది. మంచితనం చొరవ చూశాక 10 మందికి దూరంగా ఉండటంలో ఏర్పడిందే వ్యక్తి రూపానికి మోసపోయి మనం చాలా మంచి మనుషుల్ని నష్టపోతాం. ఈ లోకంలో సౌందర్యమంతా కేవలం కళ్ళదే అయితే
ఈ పాటికి చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు. పక్క వ్యక్తిని కాకపోయినా తమని తామైనా ఓదార్చుకునే గర్వమో నమ్మకమో ఉండాలి. అది కళ్యాణిలో కల్పిస్తే ఇది ఒక్క రోజులో తేల్చుకున్న ఆలోచన కాదు. ఆమెను చూసినప్పుడల్లా రూపుదిద్దుకుంటున్న ఆలోచన. కళ్యాణి క్రమక్రమంగా సమాధానం దొరకని క్రాస్‌వర్డ్ పజిల్‌లాగా కనిపించింది. నవ్వు ఆమెలో ప్రత్యేకమైన అలంకారమని తెలిసి ఆమెతో ఎప్పుడూ హాస్యంగా మాట్లాడేవాడిని. ఆ నవ్వులో గొప్పతనం ఆమెకి తెలిసేటట్లు చేశాను. మీలో నవ్వుని చూడాలనే మాట్లాడుతున్నానని చెప్పాను. కళ్యాణి సిగ్గుపడింది. బహుశా జీవితంలో మొదటిసారిగా ఆడదానిలో అందం ప్రత్యేకమైన వరం కావచ్చు. కానీ స్త్రీతత్వం ఆమెకు జన్మతా వచ్చే హక్కు. ఒక మగాడి గుర్తింపు ఆమెను బహుశా ఆలోచించినట్లు చేసి ఉండవచ్చు. అసలు తెల్ల చీరల ప్రయోజనం ఏమిటో తెలుసా? మీలాంటి వాళ్ళ అందాన్ని గుర్తించేటట్లు చేయటానికి అన్నాను. ఒకరోజు యథాలాపంగానే అన్నట్లు. అంతే. వారం రోజుల్లో ఆమె అవతారం మారిపోయింది. సోమవారం తెల్లటి చీరలో కాలేజీకి వచ్చింది. ఆమెను చూసి థ్యాంక్స్ అన్నాను. ఎందుకు? అంది ఆశ్చర్యపోతూ. నా అభిప్రాయం మీలో అందమైన రూపుదిద్దుకున్నందుకు. ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ రైట్ అన్నాడు. కళ్యాణి మళ్ళీ సిగ్గుపడింది. అసలు అందం అలవాటంటాను. క్లియోపాత్రాను నెల రోజుల పాటు చూసే అవకాశం మొహం మొత్తుతుందనుకుంటాను. అలా కాక ఒక కుంటిపిల్ల క్రమంగా స్త్రీగా ఆరోగ్యంగా కోలుకోవటం ముచ్చటగా కనిపిస్తుంది. అందం అందంగానే బతకటంలో ఏముంది? కురూపి అందాన్ని సంతరించుకోవటంలో క్రియేటివిటీ ఉంది. కాలేజీలో ఉన్న 2000 మందిలో 2 కళ్ళు ఆమెలో మార్పును గుర్తిస్తున్నాయని ఆమెకు తెలుసు. మరో నెల రోజులకి ముత్యాల దండ వేసుకుంది. ముక్కు పుడక పెట్టుకుంది. క్లాసులో కూడా ఇదివరకులాగా బెరుకు లేకుండా నా దగ్గరికి వచ్చి నలుగురు ముందు మాట్లాడటం ప్రారంభించింది. నలుగురు ఆమెను ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు. వాళ్ళు చూడటానికి కారణం ఆమె అందం కాకపోవచ్చు. కానీ ఇంతకాలం సిగ్గుతో కుచించుకుపోయిన ఒక వ్యక్తిలో మార్పు వాళ్ళని ఆశ్చర్యపరిచింది. ఆమెలో మార్పు వాళ్ళు గుర్తించిన అందం. మార్పు కోసం ఆమె ప్రయత్నం నేను గుర్తించిన అందం. శరీరంలో అందంతో సరిపెట్టుకుని ఇతరిత్రా ఎన్నో వికారాల్ని పోగు చేసుకుంటారు ఆడవాళ్ళు. అది మితిమీరినంత వరకు వాళ్ళ ఆకర్షణకి భయం లేదు. కానీ కళ్యాణి శరీరాన్ని మరిపించే అందం క్రమంగా పోగు చేసుకుంది. ఇప్పుడు ఆమె నలుగురు కాసేపైనా ఆలోచించే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. మొన్న ఒక ఫంక్షన్లో అందరూ ఆశ్చర్యపోయేలాగా స్టేజ్ మీదకి వచ్చి ఒక పాట పాడింది. అందరూ దిగ్భ్రాంతులైపోయారు. ఇది నేను కూడా గమనించిన విషయం. కళ్యాణి అద్భుతంగా పాడుతుంది. ఇవాళ కాలేజీలో ఆమె ఒక స్టార్. ఈ మార్పుకి కారణం మీరేనని ఆమెకి తెలుసా? అడిగాను. తెలుసు. చాలాసార్లు నేనే స్వయంగా కాఫీ హోటల్కి ఆహ్వానించాను. ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేశాను. పొద్దుట లేచాక దినచర్య ఏమిటి? ఏ పౌడర్ వాడుతుంది? ఏ సినిమాలంటే ఇష్టం? నవలలు చదువుతుందా? ఇలాంటివి. ఆమెకి క్రాస్‌వర్డ్ పజిల్ అంటే చాలా ఇష్టం. రోజు ఆ ప్రశ్నలకి సమాధానం వెతకటంలో ఆమెకు ఒక తెలియని ఆనందం ఉంది. నాకు కావలసింది ఆ ప్రశ్నలకి సమాధానం కాదు, సమాధానం వెతకటానికి ఆమె చేసే ప్రయత్నం. ఏ పౌడర్ వాడుతారు అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పాలో తెలియక తడబడటం తెలుసు. బహుశా అటువంటివేమీ వాడేది కాదేమో. కానీ తప్పనిసరిగా ఆ రోజు ఇంటికి వెళుతూ పౌడర్ డబ్బా కొనుక్కుని వెళ్ళి ఉంటుంది. మర్నాడు నాతో మాట్లాడేటప్పుడు క్యూటికూర వాసన స్పష్టంగా తెలిసింది. కోటేశ్వరరావుని ఆశ్చర్యంగా చూశాను. మనిషి జీవలక్షణానికి కొత్త అర్థాలు వెతికే గొప్ప పరిశోధకుడులాగా కనిపించాడు నాకు. కళ్యాణి ఇప్పుడిప్పుడే రంగులు సంతరించుకుంటున్న గడ్డి పువ్వు. అది ఏ ఒక్కరి దృష్టిని ఆకర్షించగలిగినా నా ఆనందానికి హద్దులుండవు. ఆ ఆకర్షణ మీ మీదే వాలిందని మీ ఆవిడే అనుకుంటోంది. నవ్వాడు కోటేశ్వరరావు. నేనంటే ఆమెకి కృతజ్ఞత ఉంది. కానీ ప్రేమ కాదు. అది ఇంకా చాలా దూరం. ఆమెను చూసినప్పుడు ఒక వ్యక్తి అస్తిత్వానికి అందమైన రూపకల్పన చేయగలిగినందుకు ఆనందపడుతుంటాను అన్నాడు. మరి ఇదంతా పేరిందేవికి చెప్పవచ్చు కదా? చెప్పలేకపోయారా అన్నాను. నవ్వాడు కోటేశ్వరరావు. కళ్యాణిలో మంచి మార్పును ఊహించాక నేను ఆలోచించటం ప్రారంభించాను. నాలా చెడు మార్పుని నమ్మక
మా ఆవిడ ఆలోచనలు పెంచుకున్నది. కళ్యాణిలో అందాన్ని గుర్తుపట్టటంలాగే మా ఆవిడ మూర్ఖత్వాన్ని గుర్తుపట్టటానికి కాస్త వ్యవధి కావాలి అన్నాడు. అవును, పేరిందేవిలో ఒక సృష్టి రహస్యాన్ని చూసున్నాడు కోటేశ్వరరావు. కేవలం ఆడదాన్నే చూస్తుంది పేరిందేవి. భారీగా ఆమెకు కలిగిన సంశయం మిత్రుడిగా నాకు కలగకపోవటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడేం చేస్తారు? మీ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానంటోంది అన్నాను నేను. కోటేశ్వరరావు పగలబడి నవ్వాడు. అని వారం రోజులు గడిచిపోయింది సార్. చేసుకుంటే ఈ పాటికే చేసుకోవలసింది అన్నాడు. నాకు నవ్వొచ్చింది. మరొక రోజు కోటేశ్వరరావుతోనే ఉన్నాను. కళ్యాణిని ఆ సాయంత్రం భోజనానికి ఆహ్వానించాడు. ముగ్గురం కలిసి హోటల్లో భోజనం చేశాం. ఆశ్చర్యం, ఉదయం ఆమెలో కనిపించిన అందవిహీనత బొత్తిగా కనిపించలేదు నాకు. కోటేశ్వరరావు మాటలు విన్నాక మార్పుకై ఒక గొప్ప ప్రయోగం ఆమెలో జరుగుతుందని గ్రహించాను. సర్వరు భోజనానికి అన్నీ అమర్చాక తను ప్రత్యేకంగా కల్పించుకుని అది తన ఇల్లు అయినట్లు ఎంతో నేర్పుగా ఓర్పుగా మా ఇద్దరికీ వడ్డించింది. ఆ సాయంకాలం గడిచాక కోటేశ్వరరావు మాటల్లో పరమార్థం మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇంటికి బయలుదేరుతూ కోటేశ్వరరావుని అడిగాను, మీ ఆవిడికి ఏం చెప్పమంటారు అని. ఆత్మహత్య భర్తల్ని వెనక్కి తీసుకొచ్చి అప్పగించదని చెప్పండి. తను స్వయంగా నాటిన మొక్క పెరిగి పువ్వులు పూస్తుంటే తనే నాశనం చేయడని చెప్పండి. విజయవాడ వచ్చేశాను. తర్వాత పేరిందేవి చాలా రోజులు పుట్టింట్లోనే ఉండిపోయింది. నాకు ఉత్తరాలు రాస్తే మరి 4-5 సార్లు కోటేశ్వరరావు దగ్గరికి నేనే వెళ్ళి వస్తూ ఉండేవాడిని. కోటేశ్వరరావులో అభిరుచిని అభిలాషని ఏ విధంగానూ పేరిందేవి అర్థం చేసుకోలేకపోయింది. నేను వివరంగా చెప్తే ఆడదాన్ని ఉద్ధరించటానికి ఈయనకేం అవసరం? ఆ చింతముద్దుని ఈయన బాగు చేయకపోతే ఏం కొంప మునిగిపోయింది? పెళ్ళాన్ని దూరం చేసుకుని పై ఆడవాళ్ళని ఉద్ధరించే భర్త దగ్గరికి నేను చస్తే వెళ్ళను అంది. నాకు నవ్వొచ్చింది. కోటేశ్వరరావు ఆ మాటలకి నవ్వుకున్నాడు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు ఎంత తలబద్దలు కొట్టుకున్నా చాలా కాలం వరకు అర్థం కాలేదు. చివరికి ఎలాగైతేనే నేనే ఆ సమస్యని పరిష్కరించగలిగాను. ఎలా అంటే, నేను కళ్యాణిని పెళ్లి చేసుకున్నాను. ఆమె మీద జాలితో కాదు, తనని తాను అలంకరించుకుంటూ మొదటిసారిగా బయట ప్రపంచాన్ని నిర్లక్ష్యంగా గర్వంగా చూడగలిగే ఓ గడ్డి పువ్వు పట్ల గౌరవంతో. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా తెలియపరచండి. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.